హలో ఫ్రెండ్స్. ఈరోజైతే మేము అరటి మొక్కలైతే నాటుతున్నాము. వచ్చి ఒక 3800 అరటి మొక్కలైతే నాటుతున్నాము. ఆ మొక్క ఏం మొక్క, ఎంత పడింది అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోనైతే పూర్తిగా అంతా చూడండి. వీళ్ళైతే మొదటిగా అరటి పిల్లల్ని అయితే మోసుకొని వస్తారు మనం పెట్టిన చోటు నుంచి. ఆ మోసుకొని వచ్చిన చెట్టును మనం ముందే గుర్తులు వేయించుకొని ఉంటాము. అంటే మనం ఎంత అడుగుల్లో కావాలనో అంత. ఆ తర్వాత ఒక గుర్తు కాడ ఒక పిల్లని వేస్తారు చూడండి. అది ఒక గుర్తు కాడ ఒక పిల్లని అయితే వేస్తారు. ఇలా మోస్తారు అరటి మొక్కలు అయితే చేతులతో. మోసుకెళ్ళి అయితే వేసే వాళ్ళకైతే ఇస్తారు. ఈరోజైతే వాతావరణం తేడాగానే ఉంది, కొంచెం వాన పడేట్టుగా. అయితే ముందే బేస్ పెట్టుకున్నారు, ఉద్గాల నాటుకుంటూ వస్తారు చూడండి. ఒక గుర్తుకాడ ముందే ఎగస్ట్రా పిల్ల తీసుకొని మనం వంగాడ తీసుకోకముందే గాల్లోనే దాని కవర్ని తీసేసి అప్పుడే బూడ్చేస్తారు చూడండి. అలా గుంత తీసి ఆ గుంతలు వేసేది కూడా మీకు చూపిస్తాను. ఇలా 4 ఆడ మనుషులు వచ్చేసి బూడ్చుకుంటూ వచ్చేస్తుంటారు. మనం ఇంతని మాట్లాడుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, ఇది వచ్చేసి GST మొక్క G9. ఇది వచ్చేసి మనకు సుమారుగా 13 నుంచి 16 రూపాయల మధ్యలో అయితే పడుతుంది. ఇలా మనం లాడర్ సహాయంతో నీళ్ళనైతే సరిపడా చేసుకోవాలి. ఈ ఒక ట్రేకి వచ్చేసి 40 పిల్లలు అయితే వస్తాయి మొత్తం. ఇలా గుర్తుగా వేసుకొని ఇంకా పంపిస్తుంటారు. చూడండి ఇలా కొడతారు. మనకి ఇప్పుడు వచ్చేసి గుర్తుకాడ పికాస్తో ఏటైతే వేస్తారో చూడండి. ఇప్పుడు దగ్గరగా వెళ్దాం. అది చూడండి ఇప్పుడు ఏట ఎలా వేస్తారో. ఒకసారి వెయిట్ వేసిన తర్వాత బురదనైతే తీసేసుకుంటారు, బరువు లేకోకుండా మన పికాష్ని అయితే. ఇలా గుంత వచ్చేసి ఇలా బూడేమైన అయితే ఉంటుంది. తీద్దాం ఇప్పుడు. అలా ఆ గుంతలో అరటి చెట్టుని అయితే పెట్టేసి మన బూడ్చేవాళ్ళు బూడ్చేస్తారు. ఇలా వరుసతో వేసుకుని ఉంటాం పిల్లలైతే. వాతావరణం అయితే ఈరోజు చాలా బాగుంది, వాన పడేట్టుగానే. పడితే మొక్కలు అలానే బతికిస్తాయి. ఇంకా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేసేస్తున్నా, చూసేయండి సన్సెట్తో. జోలాలి